నమస్తే, నేను చక్కర్ల ఝాన్సీ. టాలీవుడ్ లో ఇటీవల జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ వేడుకలకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. వాటితో పాటు రిసెప్షన్ కి సంబంధించి కూడా సినీ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. వారి పెళ్లి, రిసెప్షన్ కార్యక్రమాలకు అనేక మంది సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుక స్టార్లతో నిండిపోయినప్పటికీ కొంతమంది ప్రముఖులు హాజరు కాకపోవడం కూడా అభిమానుల మధ్య చర్చకు దారితీసింది. ఇక విషయంలోకి వెళితే, రిసెప్షన్ కు హాజరు కాలేకపోయిన ప్రముఖుల్లో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్లు ఉన్నారు. ముందే ఉన్న పనుల కారణంగా వారు ఈ వేడుకకు రాలేకపోయారని సమాచారం. అయితే మహేష్ బాబు తరపున ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితారా ఘట్టమనేని రిసెప్షన్కు వచ్చి కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రభాస్ కూడా ఈ వేడుకకు రాలేదు. ఇటీవల విడుదలైన కల్కి 2898 సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న పాత్రలో కనిపించినప్పటికీ ప్రభాస్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అలాగే విజయ్ నటిస్తున్న కింగ్డమ్ సినిమా టీజర్ కు వాయిస్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా రిసెప్షన్ లో కనిపించలేదు. వేడుకకు రాకపోయినా ఇతర నటుల్లో నందమూరి బాలకృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ, రామ్ పోతినేని, విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, కిరణ్ అబ్బవరం కూడా ఉన్నారు. ఈ విధంగా నటి సమంత రుత్ప్రభు కూడా ఈ వేడుకలో కనిపించలేదు. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి పనిచేసిన సమంత రిసెప్షన్ కు వస్తారని చాలా మంది భావించారు. కానీ ఆమె కూడా హాజరు కాలేదు. నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాల కూడా ఈ వేడుకలో కనిపించలేదు. ఆమె విజయ్తో సినిమా చేయకపోయినా నాగ చైతన్యతో కలిసి రిసెప్షన్ కి వస్తారని చాలా మంది అభిమానులు ఊహించారు. రష్మిక మందనతో బాలీవుడ్ లో కలిసి నటించిన రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. ఆ సమయంలో వారు షూటింగ్ లో లేరని వార్తలు వచ్చినప్పటికీ వారు హాజరు కాకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇక మరోవైపు ఈ స్టార్లందరూ ప్రస్తుతం తమ తమ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ అనే భారీ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో పెద్ద ఆసక్తి ఉంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి కూడా టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేఎల్ నారాయణ సుమారు 1200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వేడుకలు సినీ ప్రపంచంలో పెద్ద హైలైట్ గా నిలిచాయి. అయితే కొంతమంది ప్రముఖులు హాజరు కాకపోవడం కూడా అభిమానుల మధ్య పెద్ద చర్చకు కారణమైంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.